సొసైటీ స్టాటిక్గా ఉండదు. కాల ప్రవాహంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక సమాజం కానీ, ఒక రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వాలు కానీ ఆ సమాజానికి తగ్గట్టుగా కొంత అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. మనము సంవత్సరంలోనే 6 ఋతువులు ఉంటాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఒక సంవత్సరంలోనే ఆ యొక్క సీజన్ కు తగ్గట్టు ఎండాకాలం ఒక రకమైన బట్టలు వేసుకోవాల్సి వస్తుంది, శీతాకాలం ఇంకో రకమైన బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. అదే మనిషి అయినప్పటికీ, అదే శరీరం అయినప్పటికీ. కాబట్టి ఆ విధంగా రాజకీయ పార్టీలు కూడా ఆత్మను, ఫండమెంటల్ సిద్ధాంతానికి దూరం కాకుండా మిగతా సమాజంలో ఉండే మార్పులు తగ్గట్టుగా ఏ పార్టీ అయితే గన తన అడ్జస్టబిలిటీ అవుతుందో ఆ పార్టీ ఎక్కువ రోజు మనుగడ సాగిస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రం తీసుకుంటే మనకు ప్రధానంగా 7 పార్టీలు ఉన్నాయి. మనకు అందులో 4 జాతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు. వీటి యొక్క రాజకీయ ప్రస్థానం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం 1885లో. దాని తర్వాత 1925లో భారత కమ్యూనిస్టు పార్టీ, అది 100 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. సిపిఎం 64లో 1964 61 సంవత్సరాల ప్రస్థానం. బీజేపీ 1980లో, అది 40 సంవత్సరాల ప్రస్థానం. టీడీపీ 1982 మార్చి 29 43 సంవత్సరాల ప్రస్థానము. జగన్ పార్టీ 2011 14 సంవత్సరాల ప్రస్థానము. జనసేన 2014, అది 11 సంవత్సరాల ప్రస్థానం. ఇది ఓవరాల్ గా తీసుకుంటే మన రాష్ట్రంలో టీడీపీ కంటే 2 జూనియర్ పార్టీలు, వైకాపా, జనసేన. తర్వాత వచ్చేసి 4 సీనియర్ పార్టీలు, దాంట్లో సీనియర్ మోస్ట్ కాంగ్రెస్. ఇది మన రాజకీయ ప్రస్థానం తీసుకుంటే. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 43 సంవత్సరాల ప్రస్థానం తీసుకుంటే బొమ్మ బొరుసా ఉన్నట్లు ప్రతి రాజకీయ పార్టీకి ఉన్నట్టే టీడీపీ కూడా జయాపజయాలు టీడీపీ కూడా ఉన్నాయి. తర్వాత సిద్ధాంతాల గురించి మొదలవుతాము. జయాపజయాలు తీసుకున్నా కానీ 43 సంవత్సరాల్లో ఎక్కువ జయము సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, అపజయాలు కూడా ఉన్నాయి. ఈవెన్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు కల్లుకుర్తిలో ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం వచ్చేసి 3వ తరం జనరేషన్ నాయకుడు లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. కానీ పార్టీ పరంగా తీసుకుంటే 83 పార్టీ గెలిచింది, 85 గెలిచింది, మళ్ళీ 89లో ఓడిపోయింది, 94 గెలిచింది, 99 గెలిచింది, మళ్ళీ 2004లో ఓడిపోయింది, 2009లో ఓడిపోయింది, 14లో గెలిచింది, 19లో ఓడిపోయింది, 24లో గెలిచింది. కాబట్టి 4 సార్లు ఓడిపోయిన చరిత్ర, 6 సార్లు గెలిచిన చరిత్ర ఉంది. కాబట్టి ఈ యొక్క 43 సంవత్సరాల ప్రస్థానంలో ఇక్కడ శిక్షణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా అంతో ఇంతో ఇస్తుంటాయి. దాంట్లో కొంత సిస్టమేటిక్ గా తెలుగుదేశం పార్టీలు శిక్షణా కార్యక్రమాలు మిగతా పార్టీల కంటే కొంత సిస్టమేటిక్ జరుగుతాయి. కానీ అన్ని పార్టీలు ఏదో ఒక రూపంలో ఉంటాయి. ఇంతకుముందు విక్రమ్ గారు చెప్పినట్లు స్వాతంత్రానికి ముందే ఎన్జి రంగా గారు వచ్చేసి ఆ రోజుల్లో ఆయన అది హిస్టారికల్ వచ్చేసి. కాబట్టి అన్ని సిపిఎం సిపిఐలు కూడా పెడతా ఉంటారు. కాబట్టి శిక్షణ అనేది ఒక వ్యక్తికి కానీ వ్యక్తి నిరంతరం నాయకుడు కానీ వ్యక్తి కానీ నిరంతర విద్యార్థిగా ఉండాలా, నిరంతరము ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతా ఉండాలా. దానికి మనము వేమన పద్యం ఉంది. అనగననగరాగ మత్స్య ఇల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ విండ్రవేమ అని 300 సంవత్సరాల క్రితమే. అంటే నథింగ్ బట్ వచ్చేసి ఒక శిక్షణ అనేది, శిక్షణలో వచ్చేసి సిద్ధాంతాల గురించి ఆ మనిషిని వచ్చేసి తరువుగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి కత్తిరించుట వలన పూల గురించి మరింత శోభాయమానం అవుతుంది, అరగదీయుట వలన గంధపు చెక్క మరింత పరిమళిస్తుంది. కానీ శిక్షణా కార్యక్రమాలు ఏ రాజకీయ నాయకునికి ఇచ్చినా కానీ అది సత్ఫలితాలు ఉంటాయి. డెఫినెట్ గా అవసరం కూడా. ఈవెన్ రాజకీయ నాయకునికి మరింత అవసరం మిగతా వాళ్ళకంటే. మహాత్మా గాంధీ చెప్పిన సప్తమహా పథకాల్లో ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, కామర్స్ వితౌట్ ఎథిక్స్, వెల్త్ వితౌట్ వర్క్, వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్, ప్లెజర్ వితౌట్ కాన్షియస్నెస్, ఈ 7 సప్తమహా పథకాలని మహాత్మా గాంధీ గారు దాంట్లో పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ అనే సప్తమహా పథకాల్లో అదొక మహాపాపం అని చెప్పాడు. ప్రిన్సిపల్స్ లేని పాలిటిక్స్ మహాపాపం అని. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి రాజకీయ నాయకునికి ప్రిన్సిపల్స్ తో కూడినటువంటి నైతిక విలువలతో కూడినటువంటి శిక్షణా శిబిరాలు అనేది ఇది నిరంతరము ఏదో ఒక రోజు ఇచ్చినట్టు ఒక సంవత్సరం ఇచ్చినట్టు కాదు, వీలైనంత సార్లు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నా అభిప్రాయం సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆత్మ వచ్చేసి మీరు ముందే చెప్పారు, తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఎక్కడున్నా కానీ తల ఎత్తుకొని రొమ్ము విరుచుకొని నేను తెలుగువాడిని, నా తల్లి తెలుగు తల్లి, నా జాతి తెలుగు జాతి
అని సగర్వంగా చెప్పుకునేటట్లు చేయాలి. ఇంతవరకు వచ్చేసి తెలుగు వారిని మద్రాసి అని ఉంటున్నారు. కాబట్టి అది ఆయన మెయిన్ గా పార్టీ స్థాపించడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ మెయిన్ వచ్చేసి ఆత్మ అనేది తెలుగు భాష, తెలుగు జాతి. నా అభిప్రాయం ప్రకారము ప్రస్తుతము దాని నుండి తెలుగుదేశం పార్టీ దూరం అయిపోతుంది నా అభిప్రాయం. దానికి జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో జీవో 80 ఇచ్చాడు. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ అది ఇంకా కొనసాగుతూ ఉంది. 15 నెలలు అధికారంలోకి వచ్చిన అది ఒక దేశం, ప్రపంచంలో ఏ దేశము కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ మాతృభాషలో పాఠశాల విద్య లేని రాష్ట్రం కానీ దేశం కానీ లేదు. మిగతాయి ఉండొచ్చేమో కానీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పేరే వచ్చేసి దాన్ని ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జీవో 85 వచ్చేసి పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేశారు. దాన్ని కంటిన్యూ జరుగుతుంది. మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో కూడా 85% ఇంగ్లీష్ మీడియం రాశారు విద్యార్థులు. 10th క్లాస్ ఎగ్జామ్స్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 85% ఇంగ్లీష్ మీడియంలో రాశారు. అంటే నేను మీ మాటకి అడ్డొస్తున్నానేమో తులసిరెడ్డి గారు, ఐఎమ్ సారీ. ఏంటంటే మీరు అన్నది తెలుగుదేశం పార్టీ యొక్క ఆత్మ, తెలుగు జాతి, తెలుగు భాష, నో డౌట్, అందులో ఎట్లాగూ 80% డౌట్ లేదు. అయితే లాంగ్వేజ్